అందరికీ వందనాలు. మా తండ్రి గారైన పాస్టర్ రెవరెండ్ డి రమేష్ గారు వాక్యం తెలుపుచున్నారు. అందరూ శ్రద్ధగా వినండి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన ఉన్నత నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా దేవ, మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆశీర్వాదకరమగు నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, మీరెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, చాలిన దేవుడవు, ఉన్నతుడవు, మహోన్నతుడవు, సర్వాధికారం కలిగిన దేవుడవు. నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా, ఎంతమందినైతే ఈ యొక్క వాక్యము కొరకు సిద్ధపరిచావో వారందరికీ మేలు కలుగునుగాక, శుభము కలుగునుగాక. ప్రభా, నీ దాసుడనైన నన్ను నీ ఆత్మతో నింపండి, నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసునామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, మరొక మారు ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారు సహోదరి లక్ష్మి, ఆమె యొక్క కుమారులు, వారి కుటుంబం ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేశారు. కాబట్టి దేవుడు వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించునుగాక. సహోదరి లక్ష్మి మాకు అత్యంత ప్రియమైనటువంటి ఆత్మీయ కుమార్తె. లక్ష్మిగా ఉన్న ఆమెను సరోజినిగా దేవుడు మారు మనసు ఆమెకి ఇచ్చి ఆమె పేరును మార్చాడు. సహోదరి సరోజిని, వారి కుటుంబానికి ప్రత్యేక నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతమంది ఈ యొక్క ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని విని బలపరచబడ్డానికి దేవుడు మీ కుటుంబాన్ని వాడుకున్నాడు కనుక నా ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇమ్మానుయేలు కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మీ అందరి ప్రార్థనల వల్ల భారభరితమైనటువంటి ఈ పరిచర్యను దేవుడు చాలా ఆశీర్వాదకరంగా జరిగిస్తున్నాడు. అందుని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి ఒక మారు నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. మీరు చాలామంది ఈ యొక్క కార్యక్రమాలు విని బలపరచబడుతున్నారు, మాకు ఫోన్లు చేస్తున్నారు, మాతో మాట్లాడుతున్నారు. ప్రతి కార్యక్రమంలో ఈ మాట చెప్తున్నాను కదా, ఎందుకంటే మీరు ప్రతి కార్యక్రమాన్ని వీక్షించి మాతో మాట్లాడుతున్నందుకు మేము దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. అనేక మంది మీ ప్రార్థన అవసరతలను తెలియజేస్తున్నారు. కాబట్టి మీ కొరకు మేము ఒక ప్రేయర్ టవర్ నిర్మిస్తున్నాం. డే అండ్ నైట్ ప్రార్థన యోధులు మీ కొరకు ప్రార్థనలు చేస్తారు. రానున్న దినాల్లో ఈ యొక్క ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని దేవుడు కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. కాబట్టి మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఒక సొంత కుమారుని దీవించినట్లు మీరు ప్రసంగం విని నన్ను దీవిస్తున్నారు. తల్లి తండ్రి వయసున్న వాళ్ళు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది సహోదరుల వలె, సహోదరుల వలె ప్రియులారా, మీ యొక్క ప్రేమను మాకు తెలియజేసి ఇమ్మానుయేలు స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా మీరు పొందుతున్న మేళ్ళన్నీ తెలియజేస్తున్నారు. మేము ఎంతో సంతోషిస్తున్నాం. ప్రియులారా, మిమ్మల్ని బట్టి మేము ఆనందిస్తున్నాం. కాబట్టి మీరు ఇంకా ఈ యొక్క కార్యక్రమం ద్వారా బలపరచబడాలని దేవుని వేడుతున్నాం. కాబట్టి ఆశీర్వదించబడుతున్న మీరు అనేకులకు తెలియపరచండి. మరి ఒక మారు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, యూట్యూబ్లో కూడా ఇమ్మానుయేలు స్వరం అనేటటువంటి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ను, ఇమ్మానుయేలు స్వరమును. తప్పక ఈ సమయమునకు ఒకవేళ మీరు వినలేకపోతే మీ యొక్క ఫోన్లలో ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మీరు వీక్షించవచ్చని దేవుని సేవకునిగా నేను మీకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, జీవం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఒక మాట నా హృదయాన్ని బాగా ఆకర్షించింది. ఆ మాట మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. చూడండి, దావీదు రాసినటువంటి కీర్తనలు 3వ కీర్తన 3వ వచనాన్ని మనం చదివినప్పుడు చాలా చక్కగా రాయబడిందండి. 3వ కీర్తన 3వ వచనం, యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. నా తల ఎత్తువాడవుగా నీవే ఉన్నావు నాయన అన్నాడు. ఎంత మంచి మాట. ప్రియులారా, మన దేవుడు మనల్ని
ఎప్పుడు అవమానపరచువాడు కాదు. నా జనులు ఎన్నటికీ సిగ్గునందరని చెప్పాడండి. నా జనులు ఎన్నటికీ ఓడిపోరని చెప్పాడు ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు జయశాలి గనుక మనల్ని కూడా అన్ని విషయములలో జయ జీవితమును ప్రసాదించువాడు, మనం ఆరాధించే దేవుడని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే నా తల ఎత్తువాడవుగా ఉన్నావు అనే మాటను ఆయన ఎందుకు అంటున్నాడంటే మొదటి వచనంలో చెబుతున్నాడు ప్రియులారా. ఏమంటున్నాడు? యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది జీవితంలో ఆస్తి విస్తారమవుతుంది, కొంతమంది జీవితంలో ఘనత విస్తారమవుతుంది, కొంతమంది జీవితంలో అనేక విషయాల్లో విస్తరిస్తారు. కానీ దావీదు ఒక కొత్త అనుభవాన్ని చెప్పాడు. అదేంటంటే, ప్రభువా నన్ను బాధించేవారు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తన కష్టాన్ని ఎవరితో చెప్తున్నాడండి? మనమైతే ఏం చేస్తాం? ఇరుగు పొరుగు వారితో చెప్తాం. సిస్టర్, వాళ్ళు మంచోళ్ళు అనుకున్నాను, నా వాళ్ళు అనుకున్నాను, నన్ను చూశారా ఎంత బాధిస్తున్నారు. బ్రదర్, వాళ్ళు మా మనుషులు అనుకున్నాను, నా వాళ్ళు అనుకున్నాను, చూసావా మమ్మల్ని ఎంత బాధిస్తున్నారు అని చెప్తాం. కానీ దావీదు దేవుని హృదయానుసారుడు గనక ఎవరికి చెబితే తనకు ప్రయోజనం కలుగుతుందో ఆయన బాగుగా ఎరిగి ఉన్నాడు గనక తన కష్టాన్ని నష్టాన్ని ఎవరితో పంచుకుంటలేడు. యెహోవా నా దేవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు, నా గర్భమున పుట్టిన వారు కూడా నాకు వ్యతిరేకంగా నిలుస్తున్నారయ్యా, నాతో ఉన్నవారు కూడా నాకు వ్యతిరేకులయ్యారయ్యా, నా ఇంట బయట కూడా నన్ను శోధించేవారు బాధించేవారు అధికమయ్యారయ్యా, నా కేడమా నా సహాయమా అని దేవునికి తన బాధనంతా చెప్పుకుంటున్నాడండి. ఎంత మంచి మాట అన్నాడు. ఇంకొక మాట అంటున్నాడు, దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి అనేకులు చెప్పుకుంటూ ఉన్నారు. ఏమయ్యా దావీదు, నేను గొర్రెలు కాసుకుంటూ ఉంటిని, గొర్రెల దొడ్డిలో ఉంటిని, అన్నదమ్ముల చేత తల్లిదండ్రుల చేత తృణీకరింపబడిన వాడును. నేను ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడిని. ఏదొచ్చినా యేసయ్య నామమున దేవుని నామమున నేను ఎదుర్కొనేది వాడిని. బాల్యకాలం నుండి భక్తిపరుడను. గొల్యాతును ఎదుర్కొన్న సమయంలో కూడా జీవము గల దేవుని తిరస్కరించుటకు వీడు ఎంతటి వాడని, రాయితో కొట్టి చంపిన వాడనని ఏవేవో చెబుతూ వచ్చావు కదా. ఏమైనాడయ్యా నీ దేవుడు ఇప్పుడు? బాల్యము నుండి నిన్ను నడిపిన దేవుడు ఏమయ్యాడు? బలాఢ్యులను ఓడింపజేసిన దేవుడు నీతో ఉండి ఇప్పుడు ఎక్కడికి పోయాడు? అర్హతే లేని నిన్ను గొప్ప స్థాయిలో ఉంచినటువంటి ఆ దేవుడు ఇప్పుడే అయ్యాడయ్యా నీ శ్రమల సమయంలో అని అనేకులు నన్ను అంటున్నారయ్యా. ఎంత గొప్పగా దేవునితో మాట్లాడుతున్నాడండి. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు అని అంటాడు. నన్నెందుకయ్యా ఇలా చేశావనలేదు, నా తల ఎత్తువాడవు నీవే ప్రభువా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇమ్మానుయేల్ స్వరమనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, నిన్ను బాధించేవారు విస్తరించి ఉన్నారా? నీ మీదికి లేచువారు అనేకులు ఉన్నారా? నీ దేవుడు ఏం చేస్తాడని అనేవాళ్ళుంటే ఈరోజు సవాల్ చేసి చెప్పు, నా దేవుడు నా తల ఎత్తువాడు. కొన్నిసార్లు మనతో మనం కూడా మాట్లాడుకోవాలి. 42వ కీర్తనలో అంటాడు కదా, నా ప్రాణమా ఎందుకు కృంగి ఉన్నావు, నాలో నువ్వెందుకు తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, ఆయనే మన రక్షణకర్త. హల్లెలూయా. వాక్యం రాయబడింది, కోరహు కుమారు రచించిన కీర్తన ఈ కీర్తన. నీ దేవుడు ఏమాయనని జనులు నాతో అనుచున్నప్పుడు. 42వ కీర్తన 3వ వచనం, కీర్తన గ్రంథం 42వ కీర్తన 3వ వచనం. నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. ఏం చేశాడయ్యా నీ దేవుడు? దేవుడు దేవుడు దేవుడు. అప్పుడు అంటాడు, నా ప్రాణమా నాలో ఎందుకు కృంగి ఉన్నావు, ఎందుకు తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. హల్లెలూయా. దావీదు కూడా అంటున్నాడు, దేవా నా తల ఎత్తువాడవు నీవే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న నీవు, మన తల ఎత్తువాడు దేవుడు, మనకు విజయం అందించువాడు దేవుడు, కష్టాల కడలిలో నుండి మనల్ని తప్పించువాడు దేవుడు, ఆదరణ లేని మనకు ఆదరణనిచ్చువాడు దేవుడు, ఓడిపోయిన చోటనే జయమును అనుగ్రహించువాడు మనం ఆరాధించే దేవుడు. కష్టముందా? దావీదులాగా దేవునికి చెప్పాలి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడో ప్రియులారా, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. హల్లెలూయా. ఆయనకు ఒక ధైర్యం, ఒక నిరీక్షణ.
ఏంటో తెలుసా, నేనెప్పుడు ప్రార్థించినా నా దేవుడు నా ప్రార్థనను అంగీకరిస్తాడు. నేను ఎప్పుడు పిలిచినా నా దేవుడు పలుకుతాడు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివో చెట్టువ నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 యేసయ్యా, మాట్లాడే దేవుడవు నీవు నాయనా, నేను పిలిస్తే నువ్వు పలుకుతావు అంటున్నాడు. ఎంత నిరీక్షణ, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం ప్రియులారా. ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నా ప్రార్థనను అంగీకరిస్తాడు, నాకు ఉత్తరం ఇస్తాడు. 5వ వచనం, యెహోవా నాకు ఆధారము నీవే. హల్లెలూయా. మన ఆధారం దేవుడు కావాలి. కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడాలి. కొంతమంది కొన్నిటిని బట్టి గర్విస్తూ ఉంటారు. కొంతమందికి ఐశ్వర్యం ఉంటే గర్వం, మాకే భయం లేదు అంటుంటారు కదండి. డబ్బుంటే ఏమైనా చేయొచ్చు అంటారు కొంతమంది. చాలామంది ఈ దినాల్లో క్రైస్తవులు కూడా డబ్బు ఉండాలండి, డబ్బుంటే ఏమైనా చేస్తామండి అంటారు. డబ్బుంటే ఏమైనా చేసేటట్లుంటే మొన్న టైటానిక్ మునిగిపోయిన స్థలాన్ని చూడడానికి కొంతమంది కోటీశ్వరులు వెళ్ళారు. మరి ఆ కోటీశ్వరునికి ఒక్కడే కొడుకున్నాడు. మరి తండ్రి కొడుకులు ఇద్దరు జలసమాధి అయ్యారు. మరి ఆ డబ్బు చేత ఆ మరణాన్ని తప్పించుకోవచ్చు కదండి. ఎంతోమంది ఈ లోకంలో కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. హాస్పిటల్స్లో అడ్మిట్ అయిపోయి ఏమంటే ఆక్సిజన్ అందక ఆ ముక్కుల్లో పైపులు పెట్టుకొని, నోట్లో పైపులు పెట్టుకొని డాక్టర్ల మీద ఎందుకు ఆధారపడాలండి? ఎంతోమంది ఐశ్వర్యవంతులు ఎందుకు చచ్చిపోవాలండి? వాళ్ళ డబ్బు చేత ఆ యొక్క మరణాన్ని ఆపుకోవచ్చు కదా. మన ధనం ఏం చేయదండి, మన అక్కర్లు తీర్చొచ్చు అంతే, కానీ అదే మనకు ఆధారం కాకూడదు. కొంతమంది వారికి ఉన్న బలగాన్ని బట్టి, మాకు చాలామంది బలగం ఉంది అంటారు. ఏం చేస్తారు నీ బలగం? ఏమండి, దేవుని కనికరం లేకపోతే, దేవుని కృప లేకపోతే నీ చుట్టూ ఎంతమంది ఉన్నా నిన్నెవ్వరు ఆపజాలలేరు. అందుకే భక్తుడు అంటున్నాడు, నా ఆధారం నీవే ప్రభువా, నువ్వు లేకపోతే నేను పడిపోతాను, నువ్వు లేకపోతే నేను కృంగిపోతాను, నువ్వు లేకపోతే నాకు భవిష్యత్తే లేదు తండ్రి, నీవే నా ఆధారము. దేవుణ్ణి ఎవరైతే ఆధారముగా కలిగి బ్రతుకుతారో వారి జీవితాలు ఎన్నడూ కూడా కదల్చబడవండి. అందుకే చూడండి, వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. హల్లెలూయా. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన నేను భయపడను. ఎందుకంటే 10,000 కంటే మించిన శక్తి నీ ఔన్నత్యమైన గొప్ప శక్తి. కొంతమంది క్రైస్తవులకు ఒక 10,000 అప్పు ఉంటే చాలు గడగడగడలాడిపోతారు. అమ్మో అప్పు ఉంది, అమ్మో అప్పు ఉంది. చిన్న బలహీనత వస్తే చాలు, అయ్యో నాకు బాగలేదు, నాకు బాగలేదు. ఒకసారి చర్చిలో ఒక యవనస్తురాలు నా దగ్గరికి వచ్చింది. అంటే ప్రార్థన చేస్తున్నాను, ఏడుస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నాను. ఆ అమ్మాయి అంటది, నేను పెళ్లి చేసుకోను పాస్టర్ గారు అంటుంది. పెళ్ళి ఎందుకు చేసుకోవు అని నేను అడిగాను. ఏమైనా సమర్పించుకున్నావా, సేవ చేయాలనుకుంటున్నావా, ఏమండి నిన్ను నీవు ప్రతిష్ఠితురాలుగా ప్రభుకు చేసుకోవాలనుకుంటున్నావా అంటే లేదు లేదు అంటుంది. మరి ఎందుకు, ఏంటి నీ సమస్య అంటే, నాకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ ఉంటే పిల్లలు కారంటగా, పిల్లలు కానప్పుడు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? చూడండి, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అంట. అమ్మాయికి ఇంకా పెళ్ళే కాలేదు. ఏమండి, మనిషి యొక్క భయం చూడండి ఎంత తీవ్ర స్థాయికి తీసుకొని పోతుంది. అప్పుడు నేను చెప్పాను, ఇవన్నీ ఎక్కడ చూసావు అన్నాను. అంటే గూగుల్లో సెర్చ్ చేసిందంట. ఇప్పుడు చాలామంది కృంగిపోవడానికి, దిగులు పడడానికి ఏంటంటే ఈ గూగులే కారణం అండి. శరీరానికి చిన్న అలర్జీ వస్తే ఆ గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఈ అలర్జీ రావడానికి గల కారణం ఏంటి అంటే అదేదో పెద్ద హిస్టరీ చెప్తుంది, వాడెవడో రాసి ఉంచాడు అందులో. ఈ కడుపు నొప్పికి కారణం ఏంటి, ఈ తలనొప్పికి కారణం ఏంటి, అనేక కారణాలు రాసిపెట్టారు. చదువుతున్నారు. బైబిల్ చదవండి రా నాయన అంటే చదవరు, కానీ గూగుల్ చెప్పినవన్నీ చదువుతుంటారు. వాక్యం సెలవిస్తుంది, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చిన. ఒకవేళ సాతాను నీ మీద నిన్ను బలహీనతలకు గురి చేయడానికి ఎందుకు భయపడతావు? మన దేవుడు మన బలహీనతల కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టాడు.
నా దేవుడు స్వస్థపరుస్తాడని నమ్ము. సమస్యల్లో ఉన్నావనుకో, ఆయన మహిమైశ్వర్యంలో నా ప్రతి అవసరత తీరుస్తాడు. ఫిలిప్పీ 4 నమ్ము. శత్రువులు 7 త్రోవల గుండా పారిపోయేటట్లు చేస్తాడు నా దేవుడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువు కూడా వానికి మిత్రునిగా మారుస్తానని చెప్పాడు నా ప్రభు. ఎందుకు భయపడాలి? నువ్వు ఒంటరిగా ఉన్నప్పటికీ నేను నీతో ఉంటానని చెప్పాడు దేవుడు. కాదన్నాడు, నువ్వు ఒంటరివని చెప్పాడు దేవుడు. నిన్ను ఎవరు విడిచినా ఎవరు మరచినా నీ దేవుడు విడువడు. దావీదు అంటున్నాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినను నేను భయపడను. ఎందుకో తెలుసా? ప్రార్థన ఆలకించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు. నీ దేవుడు ఏమి చేసినని అడుగుచున్న వారులారా, మీ అందరి ముందే నా దేవుడు నా తల ఎత్తుతాడు, నా తల ఎత్తుతాడు. అందుకే నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటుంటాను. యోబు గ్రంథం 8వ అధ్యాయం. ప్రియులారా, ఈ మాట మనందరి హృదయాల్లో ఎప్పుడు ఉండాలి. 5వ వచనం, నువ్వు జాగ్రత్తగా దేవునిని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవునిని బ్రతిమలాడుకొనిన ఎడల. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. దేవుని బ్రతిమలాడుకోవాలి. నాకెవరున్నారు ప్రభువా? నీవే నా ఆధారం. ఆధారము ఆశ్రయం నీవే యేసయ్యా, నీవుగాక ఇలలో నాకు ఎవరు లేరయ్యా, ఎవరు లేరయ్యా. నా ఆధారం నీవే దేవా. నువ్వు తప్ప నాకెవరు సహాయం చేస్తారు? నీవే నా సహాయం. దైవజనులు యేసన్న గారు కూడా మంచి పాట రాశారు కదండి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, నా ఆనందము నా ఆదరణ నీవే. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు చెబుతున్నాడు, దేవుని బ్రతిమలాడు, సర్వశక్తుడకు దేవునిని బ్రతిమలాడు. గుడ్డివారు ఉన్నారు కదండి కొత్త నిబంధనలో, యేసయ్యా నజరేయుడా యేసయ్యా అంటున్నారు. వీళ్ళు అంటారు, ఏ గమనండు, ఆయన జనసమూహంలో అంతమంది మధ్యలో వెళ్తుండే నీ స్వరం వింటాడా? గమనండు అంటున్నాడు. వాళ్ళు ఆపే కొద్దీ అతడు మరింత గట్టిగా అరుస్తున్నాడంట. యేసయ్య అతని స్వరాన్ని విని ఆగిపోయి, ఎవరయ్యా పిలుస్తున్నారు అంటే, ఇదిగో వీడే. ఏం కావాలి నాయనా? చూపు పొందగోరుచున్నావా? అవునయ్యా అంటే, యేసు ప్రభు అతని కన్నులను ముట్టగానే అతడికి చూపు వచ్చిందంట. బ్రతిమలాడాల దేవుని, నాకు నువ్వు తప్ప వేరే మార్గం ఏది లేదు ప్రభువా. నువ్వు లేకపోతేనేమి అటు పోతా ఇటు పోతా, అక్కడ చూస్తా ఇక్కడ నో, ఎక్కడ నీకు జవాబు కలగదు. యెహోవాను విడిచి తిరుగువానికి శ్రమలు విస్తరిస్తాయే తప్ప ఆశీర్వాదము కలగజాలదు. అందుకే ఏం కావాలన్నా మనం ఎవరిని అడుక్కోవాలి? ఆయనే. సర్వశక్తులకు దేవునిని బ్రతిమలాడు. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. ఎంత మంచి మాట. మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనం పరిశుద్ధులమై ఉండాలి. యథార్థ హృదయులకు ఆయన ఏ మేలు చేయక మానడు. హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఆయన మన హృదయం కంటే అధికుడై ఉన్నాడు. అందుకే వాక్యం సెలవిస్తుంది, ప్రియులారా, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. దేవునికి మహిమ కలుగనగా. తప్పకుండా నీ మీద దేవుడు శ్రద్ధ నిలుపుతాడంట. ఎందుకో తెలుసా? అందరూ శాపములో, పాపములో, చీకటిలో, సాతాను బంధకాలలో అందరూ నిలిచిండగా వారందరి మధ్యలో దైవ కృపను పొంది నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూస్తున్న మన మీదకి ఆయన చూపు దిగి వస్తుంది అంటండి. హల్లెలూయా. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఇప్పుడు ఎవరైనా అమెరికాకు సంబంధించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మన ఇండియాకు వస్తే మనం ఏం చేస్తామండి? పోతూ పోతూ వాళ్ళ కళ్ళ చూస్తాం. ఎందుకు చెప్పండి? మనం కొంచెం నల్లగా ఉంటాము, వాళ్ళేమో తెల్లగా ఉంటారు. మనం ఏమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళెవరు ఇలా ఉన్నారు, అలాగనమాట. దేవుడు కూడా అంతే. ఏంటి చాలా స్పెషల్గా ఉన్నారు నా బిడ్డలు, నా కొరకు బ్రతుకుతున్నారే, నా మాట యందు విశ్వాసం ఉంచారే, నేను చెప్పిన మార్గంలో నడుస్తున్నారే, అందరిలాగా లేరే వీళ్ళు, నా మీద ఎంత అచంచలమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తున్నారు నా బిడ్డలని శ్రద్ధ నిలిపి ఏం చేస్తారంటండి?
మన నీతికి తగినట్టుగా మన నివాస స్థలమును వర్ధిల్లింపచేస్తాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో సుఖముగా సౌఖ్యముగా వర్ధిల్లు నా కుమారుడా. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా తల ఎత్తువాడు నేను ఆరాధించే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, అట్లా ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. దుఃఖం పోయింది ఇక, అందుకే నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినాలు ఏమవుతాయంట? సమాప్తం అయిపోయింది, క్లోజ్. నువ్వు పడిన కష్టం, నువ్వు పడిన నింద, నువ్వు పడిన వేదన, నువ్వు పడిన బాధ, అనుభవించిన అవమానాలు, శత్రు భయాలు అన్నింటినీ దేవుడు తొలగించి నిన్నందరి ముందు ఉన్నతమైన పాత్రగా చేస్తాడంట. అందుకే దావీదు అంటున్నాడు, నా తల ఎత్తువాడవు నీవే నాయనా. హల్లెలూయా. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను తండ్రి, ఎందుకంటే నాకు ఆధారము నీవే. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో ప్రియులారా మనం భయపడితే ఆయన రాస్తాడండి. ఏమండి 23వ వచనంలో ఉంటుంది, ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయుదువు. మన జీవితానికి కష్టం వస్తుంది, మన జీవితానికి బాధ వస్తుంది, మన జీవితానికి శోధన వస్తుంది. నీతిమంతుడు దుర్వార్తకు జడియడు, నీతిమంతుడు సింహములాగా ధైర్యంగా ఉంటాడు. ఎవడి నీతిమంతుడు? ప్రభువును ఆధారముగా కలిగిన వాడు, ప్రభు కృపను పొందినవాడు, ప్రభు మార్గములో నడిచెడివాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, 10,000 మంది దండెత్తి వచ్చిన భయపడ్డాడు. ఎందుకంటే దేనిని ఆయన నిర్లక్ష్యం చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రళయము క్షామము వచ్చినను అతడు నిర్లక్ష్యము చేయను. ఎందుకు నిర్లక్ష్యం అంటే ఆయనకు తెలుసు దేవుడు నా పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, తల దించుకునే పరిస్థితుల మధ్యలో వెళ్తున్నావా? నా జీవితం ఎందుకు, నా బ్రతికెందుకు, నేను ఎందుకు ఇలాంటి స్థితిని అనుభవిస్తున్నానని ఒకవేళ కృంగిపోతున్నావా, సోలిపోతున్నావా? ఈరోజు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. ఆయన నీ తల ఎత్తువాడుగా ఉన్నాడు. నీ కష్టం ఏదైనా దేవునితో తెలియచెప్పు, నీ బాధ ఏదైనా దేవునితో తెలియచెప్పు, నీ శత్రు బాధ ఏదైనా ప్రభుతోనే పంచుకో. స్నేహితునితో మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడు. తండ్రి నీవే నాకు ఆధారం అని చెప్పు. దేవునికి మహిమ కలుగును గాక. నేను కూడా దేవునితో ఎప్పుడు ఇదే అంటుంటాను, నేను జ్ఞానహీనుడను ప్రభువా, నాకు సహాయం చేయి. కొన్నిసార్లు గొప్ప గొప్ప వారి ముందు నిలబడవలసి వస్తుంది, పెద్ద పెద్ద విద్యావంతుల ముందు నిలబడవలసి వస్తుంది, దేవుని గురించి ప్రకటించడానికి గొప్ప గొప్ప ఆఫీసర్ల ముందు నిలబడాల్సి వస్తుంది. కొన్నిసార్లు విదేశాలకు వెళ్ళినప్పుడు గొప్ప గొప్ప వారి ముందు నిలబడి దేవుని గురించి ప్రకటించాల్సి వస్తుంది. నా మానవ నేత్రాలతో కూర్చున్న వారిని చూసినప్పుడు భయం వస్తుంది. అయ్యో వీళ్ళు నాకన్నా జ్ఞానవంతులు, నాకన్నా బుద్ధిమంతులు, నాకన్నా శక్తిమంతులు అనిపిస్తుంది. వెంటనే దేవుని సన్నిధిలో ప్రభువా నేను జ్ఞానహీనుడను, నా జ్ఞానప్రదాతవు నీవే, నన్ను వాడుకో తండ్రి అన్నప్పుడు దేవుడు గొప్పగా వాడుకుంటాడు, అందరినీ ఆదరిస్తాడు, ఎక్కడను ఆయన అవమానపరచడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదులాగా చెప్పాలి, నా ఆధారము నీవే ప్రభువా, నా తల ఎత్తువాడవు నీవే తండ్రి, నన్ను దీవించువాడవు నీవే నాయన, నా స్థితిని మార్చువాడవు నీవే ప్రభువా అని ఎప్పుడైతే దేవుని పాద సన్నిధిలో నువ్వు దేవునికి సమీపంగా చేరి అడుగుతావో ఆయన వాక్యం సెలవిస్తుంది, దుఃఖపడు నిన్ను క్షేమమునకు లేవనెత్తుతాడు. కాబట్టి ధైర్యం వహిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉందాం, దేవుని మాటల యందు విశ్వాసం ఉంచుదాం. నాతో మాట్లాడిన దేవుడు నమ్మదగిన వాడని చెబుదాం. ఏమీ సందేహించక ఆయన మార్గాల్లో సాగిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయనుగాక. 10,000 మంది దండెత్తి నీ మీదకి వచ్చిన నిన్ను కాపాడే దేవుడున్నాడు గనక మనం నిశ్చింతగా ముందుకు సాగిపోదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దామా?
నమ్మదగిన దేవా, గొప్ప దేవా, చాలు దేవా, నీకు వందనాలు నాయన. ఈరోజు మాతో మాట్లాడు, ఎంత గొప్పగా మాట్లాడేవు తండ్రి. మా తల ఎత్తువాడవు నీవే ప్రభువా. మమ్మల్ని బాధించు మనుషులు అధికమైనా, మమ్మల్ని నిందించు మనుషులు అధికమైనా, మా మీదికి లేచువారు అనేకులైనా, ఎగతాళి చేయు మనుషుల మధ్యలో మేమున్నా, ఇక దేవుడు వానికి ఏం మేలు చేయడనే మాటలు మా చెవిన చేరినా, మా ఆధారం నీవే ప్రభువా. మా తల ఎత్తువాడవు నీవే, మా స్థితిని గొప్పగా చేయువాడవు నీవే. ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న బిడలలో ఎవరెవరు ఏ శోధన, బాధల, వేదనల గుండా వెళుతూ ఉన్నారో ప్రభువా, ఏ కష్టం, ఏ నష్టం, ఏ దుఃఖం, ఏ వేదన, ఏ శోధన, ఏ బాధ, ఏ బలహీనత నీ బిడ్డలు బాధిస్తుందో ప్రభువా, నీ బిడ్డలో ధైర్యముగా పలుకుదముగాక. నా దేవుడు నాకున్నాడు, నా తల పైకెత్తుతాడని అలా విశ్వసించిన వారందరి జీవితాల్లో మేలు చేయమని యేసునామమున అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చిన్నమనకు, సంగమునకు, పరిశుద్ధులకు దేవునికి సదాకాలం తోడైండి నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇమ్మానుయేల్ స్వరం అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే అనేకులకు తెలియపరచండి. మీరు పొందిన మేలులు మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి. మమ్మల్ని కూడా మీ సంతోషంలో పాలిభాగస్తులుగా చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక, ఆమేన్. మా ఆరాధనలు జరుగు స్థలం: మా మొదటి ఆరాధన ఉదయం 8 గంటలకు గాజుల రామారం రవినారాయణ రెడ్డి నగర్ నందు జరుగును. మా రెండవ ఆరాధన ఉదయం 11:30 మియాపూర్ ఓల్డ్ ఆఫీస్పేట్ సాయినగర్ నందు జరుగును. పాలు పొంది దీవెనలు పొందగలరు. మా అడ్రస్: రెవరెండ్ డి రమేష్, ఇమ్మానుయేల్ ప్రేయర్ హోమ్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్, 2-327 సాయినగర్, ఓల్డ్ ఆఫీస్పేట్, మియాపూర్, హైదరాబాద్. మీ ప్రార్థన అవసరతల కొరకై మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్ 9912956528.